చాలా కుటుంబాల్లో ఎదుగుతున్న పిల్లల ద్వారా తల్లి తండ్రి పడుతున్న బాధ. అందరూ బాధలే పడుతున్నారని మనం అనుకోవద్దు. అందరి పిల్లలు అలా లేరు. ఎప్పుడు దీనికి మినహాయింపులు ఉంటాయి, కానీ ఎక్కువ శాతం అలా ఉంటున్నారు. పైగా భారతదేశంలో మేము ఆశ్చర్యపడుతున్నది ఏమిటంటే, సాధారణంగా డబ్బు ఎక్కువ ఉండడం వల్ల బంధాలన్నీ దూరం అయిపోతాయి, తగాదాలు వస్తాయి అంటారు. కమ్యూనిస్టులు అయితే చాలా స్పష్టంగా తమ సిద్ధాంత గ్రంథంలో ముందే రామాయణానికి ముందు శ్లోకం రాసినట్టు రాసుకుంటారు. వాళ్ళు మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలే. ఇంత అజ్ఞానపు మాట మరొకటి ఉండదు. అదే మన వేదాంతం, మన వైదిక ధర్మం ఏం చెబుతుందంటే, ఆర్థిక సంబంధాలను కూడా కలిపేసి మానవ సంబంధాలన్నీ అవసరార్థం ఏర్పడిన బంధాలు అని చెబుతుంది. ఇది సరైనది. మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలు అనేది పూర్తిగా మనం ఖచ్చితంగా నిరూపణ చేయలేం. ఒక కొడుక్కి గాయమై తల్లి ఏడుస్తుంటే ఆర్థిక సంబంధం ఏముందండి అందులో? డబ్బులే కాదు, ఆవిడ బోల్ డబ్బు ఉంది, ఖర్చు పెట్టగలదు, కానీ నయం అవదావు. అదే అనుకోకుండా కొడుక్కో కూతురుకో కాపురంలో ఏదో గొడవ వచ్చింది, తల్లిదండ్రులు బాధపడతారు. ఆర్థిక సంబంధం ఏముంది? డబ్బు ఇచ్చినా తీరకపోవచ్చు. అది అంటే మన దుఃఖాలన్నిటికీ డబ్బు కారణం కాదు. ఇప్పుడు నేను చెప్పబోయే ఉదాహరణ కూడా అదే. మేము పత్రికల్లో ఏం చూస్తున్నామంటే, జలసాల కోసం తల్లిని చంపేశాడు డబ్బు ఇవ్వలేదని, తండ్రిని గొడ్డలు పెట్టి నరికేశాడు. తాగుడుకు డబ్బు ఇవ్వలేదని భార్యని చంపేశాడు. భర్త తాగుతున్నాడు, ఎంత చెప్పినా వినలేదని పిల్లాడితో కలిపి భార్య భర్తను చంపేసింది. ఈ వార్తలు వింటున్నామండి, చూస్తున్నాం టీవీల్లో. ఇప్పుడు కేవలం డబ్బు కోసమేనా? డబ్బు బాగా ఉన్న చోట ఈ గొడవలు రావచ్చు. డబ్బు ఏమీ లేని చోట ఎందుకు వస్తున్నాయి? ఆ రూపాయి కోసమే వస్తున్నాయి. ఏమి లేకపోతే ఏదో ఉందిగా, ఉన్నదేదో ఉంది. తల్లి కూలి పనికి వెళ్ళింది, ఆవిడ తెచ్చింది 400 500 అనుకుందాం. పోనీ ఇప్పుడు ఇంకా ఏదో ధరలు, కూలీ రేట్లు కూడా పెరిగాయి. 400 తెచ్చింది అనుకుందాం, 300 తెచ్చింది అనుకుందాం. అది ఎదిగిన కొడుకు తాగడం కోసం పట్టుకుపోతూ ఇవ్వకపోతే తల్లిని కొడుతున్నాడు అంటే ఆర్థిక సంబంధమా అంటే ఆలోచిస్తే ఆర్థిక సంబంధమే మామూలుగా. అంతకంటే ఎక్కువగా వైదిక ధర్మం ఎక్కడ చూపెట్టింది అంటే, కేవలం డబ్బు కోసం కాదండి వాడు ఈ పని చేస్తున్నది. వాడు డబ్బు ఇవ్వకపోతే మంగళసూత్రం పట్టుకుపోతాడు. వాడు తాగుడికి బానిస అయ్యాడు. ఆ తాగకుండా ఉండలేకపోవడం అనే అవసరం వాడి చేతి ఈ పని చేయిస్తుంది. అంచేత మానవ సంబంధాలన్నీ అవసరాలతో ఏర్పడిన బంధాలు. ఇప్పుడు ఆలోచించండి, ప్రేమ అని మనం గొప్పగా చెప్పుకునేది కూడా ఒక అవసరమే. చాలామందికి ఇబ్బందిగా ఉంటుంది ఈ మాట, కానీ ప్రేమ కూడా ఒక అవసరమే. వారెవరో మనని ప్రేమించాలని అనుకుంటున్నాం, వారెవరో ప్రేమించట్లేదని బాధపడుతున్నామంటే ఒక అవసరానికి మనం బానిసయ్యాం. ఈ ప్రేమించట్లేదనో ప్రేమించాలనో అనుకునేది బాగా వ్యసనంగా అయితే తాగుడు లాంటిదే ఇది కూడా. తాగినవాడు ఎలాగైతే ఆ వ్యసనానికి బలైపోయి తాగకపోతే ఉండలేడు, ఈ ప్రేమ వ్యసనానికి బలైన వాడు ప్రేమించకపోతే ఉండలేరు. ప్రేమించడం అంటే ఏమిటి ఆలోచించేయండి. ఏం చేసినా మెచ్చుకోవడం, ఏం చేసినా మెచ్చుకోవలసింది, అది ప్రేమ ఈ రోజుల్లో. అందుకే ప్రేమ పెళ్ళిళ్ళు విఫలం ఎందుకు అవుతున్నాయి అంటే, ఆ మోజులో ఉన్నప్పుడు, వయస్సులో ఉన్నప్పుడు, పెళ్లి కాకుండా ఉన్నప్పుడు ప్రతి చిన్న చిటికిన వేలు తాకినా కూడా ఓహో బ్రహ్మాండంగా ఉంటుంది కాబట్టి ఏం చేసినా మెచ్చుకుంటారు. పెళ్ళయి కాపురం చేయాల్సి వచ్చేసరికి మామూలు ఆ లైంగికమైన సౌఖ్యాలన్నీ 6 నెలల్లో ఏడాదో అనుభవించేశారు కాబట్టి అంతా మామూలుగా అయిపోయి అప్పుడు తప్పులు స్పష్టంగా కనపడుతూ ఉంటాయి. కళ్ళజోడు మసకబారింది అనుకోండి, దృశ్యం సరిగ్గా కనపడదు. కాస్త తీసి దాన్ని మెత్తడి బనీను గుడ్డ లాంటితో తుడిస్తే అన్నీ స్పష్టంగానే కనపడతాయి. ఈ మసకబారడమే ఆ లైంగిక సౌఖ్యాల అనుభవాలు అయ్యే వరకు యువతరానికి కళ్ళు మసకబారతాయి. మనిషి కనిపించేసరికి ఇంకేం తెలియదు, లోపల ఓహో చెమచెమలు ఆడిపోతూ ఉంటుంది. అందుకని ఇంకా లోపం కూడా గుణంగా కనిపిస్తుంది అక్కడ. నువ్వు మోసపోతున్నావమ్మా, మేము వాడి గురించి విన్నాం, నీతో ఇక్కడ ప్రేమాయణం సాగిస్తున్నాడు, ఇంకో అమ్మాయితో కూడా సాగిస్తున్నట్టంటే నో మా ఫ్రెండ్ అలాంటి వాడు కాదని ఇస్తుందంటే ఎందుకు బాగా నమ్మేసింది. ఈ నమ్మకం పెద్ద గొప్ప నమ్మకమేం కాదండి. అప్పటికే లైంగికమైన అనుబంధం ఏర్పడిపోయింది సమస్య. ఆ అనుబంధం 6 నెలలు కొనసాగేసరికి అది తగ్గిపోతుంది. కామవాంఛలన్నీ ఇంతే, కాఫీ తాగడం లాంటివి, ఇవన్నీ ఇంతవి క్షణికం అని ఎందుకంటారు అంటే, కొన్నిసార్లు అనుభవాలు పూర్తవగానే ఆ వాంఛ తగ్గిపోతుంది. అప్పుడు నిజాలు కనపడుతూ ఉంటాయి. అందుకే గొడవలు వచ్చేస్తాయి.
లేకపోతే ఈ శుభ్రంగా పూర్వం వాళ్ళు ఎవరో మొగుడెవరో పెళ్ళామెవరో తెలియకుండా చేసిన పెళ్ళిళ్ళన్నీ దశాబ్దాల తరబడి కొనసాగడం ఏమిటి? ఇప్పటికి 60-70 ఏళ్ళు వచ్చినా కానీ ఈవిడ ఎక్కడైనా పుట్టింటికి వెడితే ఏమిటో పెద్ద మనిషి టీ తాగుతాడమ్మా ఈ సమయానికి టీ అయినా కాల్చుకున్నాడు లేదా వదిలిపెట్టి వచ్చేసాను అని 70 ఏళ్ళ ఆవిడ అనడం ఏంటండి? యమనాలు ఆవిడకి ఎన్ని నమస్కారాలు చేయాలి? పుట్టింట్లో కూర్చొని ఇవిడు దాక్కుండా టీ దాక్కుండా ఉండలేని మనిషి అమ్మాయి ఎలా ఉన్నాడో వదిలేసి వచ్చేసాను. తాగుతాడులేవే ఎప్పుడు మీ ఆయన గురించే గొడవ అంటుంది ఎవరో అక్క చెల్లు. మరి ఈ వీళ్ళ పెళ్లి చూడండి, అసలు వాళ్ళకి తెలియని వయసులో కూడా చేసుంటారు ఆ పెళ్ళి. 7 ఏళ్ళప్పుడో 9 ఏళ్ళప్పుడో 10 ఏళ్ళప్పుడు. మరి ఆ అనుబంధం ఎలా నిలబడింది అంటే వాళ్ళకి లైంగిక వాంఛలే లేని సమయంలో తల్లిదండ్రులే అన్నీ చూసి ఆస్తి ఉందా లేదా, పిల్లాడు యోగ్యుడా కాదా, చదువు ఉందా లేదా, కుటుంబం మంచిదవునా కాదా, ఆరోగ్యం బాగుందా లేదా, సంప్రదాయం బాగుందా లేదా, ఇన్ని చూసినటువంటి పెళ్ళిలో ఏమైంది? మోజులు లేవండి. కాబట్టి అవి నిలబడ్డాయి. వాళ్ళు వ్యక్తురాలయ్యాక కాపురానికి పంపించారు. ఆ సుఖాలేవో తీరిపోయి ఎప్పుడైనా ఈ కుర్రాడు ఎదుగుతుంటే వీడికో 18 ఏళ్ళు వస్తుంటే ఎప్పుడైనా లైంగికమైన ఆలోచన మనసులో వస్తే మా ఆవిడ ఉందండి బంగారు బొమ్మ త్వరలో కాపురానికి వస్తుంది అని ఆ ఊహలన్నీ ఆ అమ్మాయి మీదే పెట్టుకుంటాడు. ఆ అమ్మాయి కూడా మా ఆయనండి అని ఆ అబ్బాయి మీదే పెట్టుకుంటాడు. అప్పుడు అది పాతివ్రత్యమే కదా, పత్నివ్రతమే కదా, అనుమా ఇబ్బంది ఏముందండి? సీతారాములు లాంటి వాళ్ళు. ఆ వాంఛలు అక్కడ వాళ్ళతో తీరిపోయేసరికి అసలైనటువంటి నిజాలు తెలిసినా కూడా పూర్వం నుంచి అనుబంధం ఉంది. కాబట్టి ఇంతకుముందే వీళ్ళకి భౌతికమైన సంగమం ఉన్నా లేకపోయినా తల్లిదండ్రి పెళ్ళైనటువంటి వాళ్ళని కాస్త అక్కడ తీసుకెళ్ళడం ఇక్కడ తీసుకురావడం అనే అనుబంధం ఉంది. వీళ్ళిద్దరు భార్యాభర్తలండో అని అనుకోవడం ఉంది. కాబట్టి పెళ్ళయిందానివే అలా ఊరికే వీధుల్లో తిరగకూడదే అని అంటూ ఉంటే అమ్మాయికి ఏదో ఒక హోదా వచ్చినట్టుగా, ఓ గొప్పతనం వచ్చినట్టుగా భావన కలుగుతుంది. కాబట్టి ఇవన్నీ భర్త చుట్టూనే భార్య చుట్టూనే తిరుగుతూ ఉండడం వల్ల అవి అనుబంధాలుగా నిలబడ్డాయి. వెంటనే సంతానం కలిగారు. 1, 2, 3 వాళ్ళ ఓపిక, వాళ్ళ ప్రాప్తం. వెంటనే వాళ్ళ చుట్టూ అల్లుకుపోయాయి ఈ బంధాలన్నీ. పూర్వకాలం వివాహ బంధాలు శాశ్వతంగా నిలబడడానికి లైంగిక వాంఛ ప్రధానం కాకపోవడం, ఆ వాంఛలు పొడసూపక ముందే పెద్దలు పెళ్లి చేయడం ఒక కారణం. ఇది ఏదో బాల్య వివాహాలు చాలా గొప్పవైన సమర్థించడం కాదు, దయచేసి అపార్థం చేసుకోవద్దు. కాలానుగుణంగా మార్పులు వచ్చినప్పుడు వస్తూనే ఉంటాయి. కానీ ఇప్పుడు కూడా యువతరం తల్లిదండ్రులను క్షోభ పెట్టకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా పెద్దలకు ఇవ్వవలసిన ప్రాధాన్యాన్ని ఇవ్వాలి. కన్యావరయతే రూపం మాతా విత్తం పితా శృతం బాంధవా కులమిచ్చంతి మృష్టాన్నమితరే జనాః. అమ్మాయి కానీ అబ్బాయి కానీ మాట్లాడవలసింది ఎప్పుడు అంటే పిల్ల నచ్చిందా లేదా అన్నప్పుడే. డబ్బు గురించి వాళ్ళు మాట్లాడద్దు, ఉద్యోగం గురించి వాళ్ళు మాట్లాడద్దు. అది వాళ్ళ హక్కు కాదు, తల్లిదండ్రుల పనేది. నచ్చిందా లేదా, ఏమో అమ్మ మీకు బాగానే ఉండొచ్చు నాకు నచ్చలేదు అంటే తల్లిదండ్రులు కూడా బలవంతం చేయకూడదు, ఇంక చేయొద్దు. ఎందుకంటే ఈ నచ్చడం అనేది ఎటువంటిదంటే ఇది నచ్చితే అన్నీ నచ్చేస్తాయి. వాడికి ఉద్యోగం లేకపోయినా నచ్చేస్తాడండి విచిత్రంగా. అందుకే విఫలం అవుతున్నాయి. వాడికి పూటకి ఠికాణా లేదు. తల్లిదండ్రులు మొత్తుకుంటారు ఇక్కడ. వాడిని చేసుకుంటే చస్తావే తిండి ఉండదంటే నేనే పోషిస్తా, ఎందుకంటే మోజు. తర్వాత మళ్ళీ అమ్మే అని ఏడుపు ఇక్కడ, మళ్ళీ అమ్మే దిక్కు ఇక్కడ. ఏమైపోయింది జీవితం? ఎందుకు ఇలా అయింది? ఆ నచ్చడం అనేటువంటి మోజులో పడి వెనకాల ఉద్యోగం ఏమిటి, వాడి క్యారెక్టర్ ఏమిటి, వాడి కులం ఏమిటి, మతం ఏమిటి, ప్రాంతం ఏమిటి చూడాలండి, తప్పదండి. వాటిని బట్టి కొన్ని గుణాలు వస్తాయి. అన్నీ వస్తాయని చెప్పిన కొన్నైనా వస్తాయి, రావా? అందుకని చూడాలి, చూస్తారు. అందుకే బాంధవా కులం ఇచ్చింది. అంటే అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఎంతసేపు రూపం గురించే మాట్లాడాలి. ఇంకో విషయం వాళ్ళు మాట్లాడద్దు. మాతావిత్తం, అబ్బాయి ఉద్యోగం ఏమిటి, ఆదాయం ఎంత, వాళ్ళకి బంగారం ఉందా, డబ్బు ఉందా అనే మాట ఎవరికి అప్పగించారో తెలుసు. ఎంత తెలివైన వాళ్ళు మన పూర్వులు. తల్లికి అప్పగించమని తండ్రిని కల్పించుకోద్దన్నారు. ఎందుకంటే ఆడవాళ్ళకి కాస్త ఈ లౌకికమైన తాపత్రయం ఉంటుంది. ఏదో 4 వస్తువులు ఇంటో లేకపోతే కాపురం ఎలాగా బోడి జంగాల్లో కూర్చుంటారా అలాగా అనేదో అంటారు. సన్యాసుల్లో కూర్చుంటారండి అంటారు. అంటే ఉంటుంది మరి తాపత్రయం, లౌకిక తాపత్రయం. అమ్మవారికి లేదా ఇంత బ్రహ్మాండం అంతా సృష్టించిన ఆవిడికి లలితాదేవికి ఉంది. బొమ్మలు చేసి ఆడుకుంటుంది అంటే బొమ్మలుగా ఆడుకోవాలనే కోరిక ఆవిడకు ఉంది. అంచేతను ఆడవాళ్ళకి అప్పగిస్తే కాస్త నా వెనకాల ఏదైనా ఉందా లేదా చూడాలి కదమ్మా. మా పితాశ్రుతం, తండ్రికి ఏ బాధ్యత అప్పగించమన్నారు? చదువు, ఉద్యోగం. అంటే ఉద్యోగం హోదా. ఆ అబ్బాయి మంచివాడేనండి, అమ్మాయిని బాగా ప్రేమిస్తారండి, కానీ ఏదో మూటలు అవి మోసుకుంటాడంటే మూటలు మోసేవాళ్ళ పరిస్థితి ఇప్పుడు ఏమిటి? మూట మోసుకుని మొత్తం బొంబాయి ఎడుతున్నారు. ఇప్పుడు పిల్లని ఇచ్చేస్తారా తేలిగ్గా? ఇప్పుడు ఇచ్చేసాక వాడి కర్మకాయల మూటలు మోసుకుంటే వేరే విషయం అండి. అమ్మాయిని మోయరైనా అప్పగిస్తే మూటలు మోసుకుంటానంటే మనం ఏం చేస్తాం? కానీ ఇవ్వకముందు ఇవ్వలేం కదా, ఆలోచిస్తాం కదా.
మూటలు మోసుకునేవాళ్ళు మూటలు మోసుకునే వాళ్ళకి పిల్లనిస్తారు, మూటలు దాచుకునేవాళ్ళు మూటలు దాచుకునే వాళ్ళకి పిల్లనిస్తారు. సమాజంలో సంక్షోభం రాకుండా ఉండాలంటే ఇది కూడా అవసరమే. కోటీశ్వరుని తీసుకెళ్ళి కూటికి లేని వాడికి పిల్లనిచ్చేయమంటే ఎలా ఇచ్చేస్తారండి? తల్లిదండ్రి ప్రేమతో పెంచిన తర్వాత వాళ్ళకి వాళ్ళ అమ్మాయి సుఖంగా ఉండాలని ఉండదా? ఈ అమ్మాయి ఆలోచనకి విలువ ఇక్కలేదా? కేవలం డబ్బుకే విలువ ఇవ్వడం తప్పు కాదని, డబ్బుకి విలువ ఇవ్వడం తప్పు కాదండి, డబ్బుకే విలువ ఇవ్వడం తప్పు. కానీ డబ్బుకి విలువ ఇవ్వడం ఉంటుంది, డబ్బు విలువ డబ్బుకుంది. అంచేతను ఈ ప్రాధాన్యాలు నాది రూపం వరకే అని అమ్మాయి అనుకుని, చదువు ఉద్యోగం విషయం తండ్రి చూసుకుని, డబ్బు ఆస్తిపాస్తుల విషయం తల్లి చూసుకుని, బంధుమిత్రులు ఎవరన్నా పెత్తండ్రలో మేనమామలో ఎవరన్నా ఉంటే ఏంటి మనవాళ్ళేనా ఏమిటి అసలు ఆ శాఖ ఏమిటి, వాళ్ళు ఏ ఊరు వాళ్ళు ఏ ప్రాంతం నుంచి వచ్చారు, ఇగో ఆ ప్రాంతం వాళ్ళతో పెట్టుకుంటే కష్టమయ్యా అని నలుగురు అంటే ఇవ్వకపోవడం మంచిది. ఎందుకంటే కొన్ని తేడాలు ఉంటాయి, కొన్ని పడ్డారు వాళ్ళు అక్కడ, కొన్ని పడ్డారు. కొన్ని ప్రాంతాలతో కొన్ని ఇబ్బందులు ఉంటాయి, ఏ ప్రాంతాన్ని విమర్శించడం కాదు, అక్కడ కొందరు వ్యక్తులతో కొన్ని ఇబ్బందులు ఉంటాయి. ఇవన్నీ చూసి చేసిన పెళ్ళిళ్ళు కాబట్టి నిలబడ్డాయండి. ఇవాళ ఎందుకు నిలబడ్డం లేదు అంటే ఇదే, కుటుంబంలో యువతరం పాత్ర పరిమితి ఏమిటో తెలియట్లేదు, పరిధి ఏమిటో తెలియట్లేదు. తమకంటూ ఓ కుటుంబం ఏర్పడగానే ఇంకెవరు నాకు లేరు, అక్కర్లేదు కూడా, ఈ ధోరణి వచ్చేస్తుంది. అందుకే నేను ప్రార్థన పద్యంలో స్పష్టంగా, అమ్మా నీ గుండెని పీటగా చేసావు మమ్మల్ని కూర్చోబెట్టావు, నీ గుండెని పక్కగా చేసావు మమ్మల్ని పడుకోబెట్టావు. ఇవాళ అటువంటి గుండెని మేము పక్కకి తోసేసి ఏదైనా ఓ సలహా ఇస్తే గుడ్లు ఎర్రగా చేస్తున్నావు, నువ్వేవుడు మాకు చెప్పేదని. నీ తరం వేరు మా తరం వేరు అంటున్నావు, నీకు తెలియదులే ఊరుకో అంటున్నావు, ఇంత క్షోభ ఎలా భరిస్తున్నావు అనమ్మా అన్నాను నేను. ఈ వెధవ ఇప్పుడు చూడు, వీడికి 30 ఏళ్ళు వచ్చేసరికి నేను మూర్ఖురాలని అయిపోయాను ఇక్కడ. వీడికి 3 ఏళ్ళు ఉన్నప్పుడు వీడు ఎలా ఉన్నాడు? వీళ్ళ నాన్న కొడితే నేను కదా వీడిని చేరదీసి పొళ్ళు పడుకోబెట్టుకుని నాన్న ఓదార్పులు చేసింది, వీడి కోసం భర్తను తిట్టింది. వీడి వేళ ఏం చేస్తున్నాడు అని ఆ తల్లి అనుకోదా? మరి అటువంటి తల్లిని కొడుకో కూతురో ఎవరన్నా క్షోభ పెడితే ఈ వివాహాలు ప్రేమబంధాలు వీటి కారణంగా ఆ తల్లి క్షోభ ఎలా ఉంటుంది? అది మళ్ళీ యువతరాన్ని మీరు గమనించండి, పక్షుల పట్ల జంతువుల పట్ల ఎంత ప్రేమగా ఉంటారోనండి. ఓ కుక్క పిల్లని పెంచుతారు, వాడు ఆ కుక్కే సర్వస్వం అన్నట్టుగా ఉంటాడు. అటువంటి కుర్రాడు ఏమో ఆలోచించాలంటే, 3 నెలలు పెంచిన కుక్క నాకు ఇంత ఇష్టమైనప్పుడు 30 ఏళ్ళు పెంచిన నా తల్లికి నేను ఎంత ఇష్టం అవుతాను? ఆ తల్లికి ఇష్టం లేని పని ఎలా చేస్తాను నేను? ఇది ఆలోచించాలి. 3 నెలలు పెంచిన కుక్క పిల్ల అది పాడు చేస్తే భరించలేమే, మరి నువ్వు పాడు చేస్తే తల్లి ఒళ్ళో తల్లి పావనం చేశాడు మా అబ్బాయి. పావనంట, ఆ మాట ఏమిటో, తెలుగు భాష గొప్పతనం. పావనం చేశాడు, వాడు పాడు చేశాడు. తల్లి ఏమో పిల్లాడు పాడు చేస్తే పావనం చేశాడు అనుకుంటుందా? కుక్క పిల్ల పాడు చేస్తే నువ్వేమనుకుంటున్నావు? నువ్వు పావనం అనుకుంటున్నావు కదా. మరి అదే అనుకుంది కదా. 3 నెలలు పెంచినటువంటి జంతువో పక్షో లేదా మొక్కో వీళ్ళకి ఇంత ప్రేమాస్పదం అయిపోయినప్పుడు ఆ 30 ఏళ్ళు పెంచిన వాళ్ళకి ఎలా ఉంటుందండి? అయ్యో మనకు ఒక మాట చెప్పలేదే, పోనీ ప్రేమించామని చెబితే మనం ఏమైనా కాదనేవాళ్ళమా, మనం చేసేవాళ్ళని అయితే చేసుకోమని చెప్పేవాళ్ళం, చెప్పకుండా చేసేసుకుంటున్నారే. తర్వాత తెలుస్తుంది ఎంత క్షోభపడతారండి. కుటుంబంలో యువతరం పాత్ర అంటే ఇది యువతరం ఆలోచన చేయాలి. ఒక్కసారి ఆ నిర్ణయం తీసుకునే ముందు మనం ప్రేమించా నిజమే, తల్లిదండ్రులను ఒప్పిద్దాం, లేకపోతే మానేద్దాం. 30 ఏళ్ళ అనుబంధం కంటే 3 ఏళ్ళ అనుబంధం గొప్పది ఎలా అవుతుందంటే మానేయచ్చు, మనకు తెలుసుకుంటే మానేయచ్చు. ఇంకా చచ్చిపోతారు ఇవన్నీ బెదిరింపులే. వీళ్ళు చచ్చిపోతారు, పెద్దవాళ్ళు చావరు ఏమిటి? చావురాదా? అది పెద్ద విషయం కాదు అది.